యెహోషువ కాలంలో కూడా ఒక్క యుద్ధం కూడా ఓడిపోలేదు. కాకపోతే దేవుడు వాళ్ళ విషయంలో ఒకనొక సందర్భంలో చాలా కోపపడే సందర్భం ఒకటి ఉంది. ఆ సందర్భాన్ని నేను మొన్న దేవుడి దగ్గర ప్రార్థిస్తూ ఉన్నప్పుడు నాకు ఈ తలంపు అనేది నాకు ఇచ్చాను. దానిలో నుండి దేవుడు ఏ అంశమైనా నాకు చెప్పాలనుకుంటో అది నేను చెప్పాలనుకుంటున్నాను. ఒకసారి వాక్యం ఓపెన్ చేస్తాను. ఒకసారి యెహోషువ అధ్యాయం 7వ అధ్యాయం 4వ వచనం ఒకసారి ఓపెన్ చేయండి. కాబట్టి చదువు. జనులలో ఇంచుమించు 3000 మంది అక్కడికి వెళ్ళారు. కానీ వారు ఆయవారు ఎదుట నిలవలేక పారిపోయి, అప్పుడు ఆయవారు వారిలో 36 మనుషులను హతము చేసి మరియు తమ గవిని యొద్ద నుండి షేబారీము వరకు వారిని తరిమి మురాదులో వారిని హతము చేసి, కాబట్టి జనుల గుండెలు కరిగి నీరైపోయాను. అయితే ఈ సందర్భం ఏంటంటే దేవుడు వాళ్ళందరినీ అంతకంటే ముందు రోజే ఎరికో పట్టణాన్ని ఏ విధంగా దేవుడు కూల్చేసిండో ఆ సందర్భం అంతా మీకు గుర్తుందని అనుకుంటున్నాను. వాళ్ళు ప్రాకారం చుట్టూ తిరిగిన తర్వాత 7 రోజులు గొప్ప కేకలు వేసిన తర్వాత ఆ ప్రాకారం అంతా అయిపోయింది. ఆ సందర్భాలన్నీ జరిగిపోయిన తర్వాత ఒక హాయి అనే పురం, ఒక చిన్న పట్టణం అనేది ఉంది. దాన్ని జయించడానికి దేవుడు యెహోషువ ఏం చేసిందంటే వేగులో వాళ్ళని పంపించిన తర్వాత వేగులో వాళ్ళు వెళ్ళి చూసేసారు. అక్కడ తక్కువ చిన్న రాజ్యం కదా, తక్కువ మందిని పంపిస్తే మనం అక్కడ గెలవచ్చు అని చెప్పేసి యెహోషువకు వర్తమానం వాళ్ళు పంపించినప్పుడు యెహోషువ అక్కడికి కొంతమందిని యుద్ధం చేయడానికి పంపించారు. అక్కడ ఎంతమంది 3000 మంది అక్కడికి వెళ్ళారు. 4వ వచనంలో ఉన్నట్టు 3000 మంది అక్కడికి వెళ్ళారు. కానీ వాళ్ళ ముందు హాయిపురం ముందు వాళ్ళు నిలవలేక లక్షల మందిని 1000 మందిని ఓడిపించిన వాళ్ళు కేవలం చిన్న పురం దగ్గర ఓడిపోవాల్సిన సందర్భం కూడా వచ్చింది. ఈ విధంగా ఎందుకు ఓడిపోయారు అని చెప్పేసి నెక్స్ట్ సందర్భంలో చదువుకుంటూ వస్తే ఓడిపోయిన తర్వాత యెహోషువకు అక్కడ ఉన్న ప్రజలకు ఎవరికి అర్థం కాలేదు. దేవుడు మనతోనే ఉన్నాడు కదా, మరి ఎందుకు ఓడిపోయినాం, మనం అసలు ఓడిపోవాల్సి ఎందుకు వచ్చిందని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నప్పుడు 6వ వచనం ఒకసారి చదవండి. యెహోషువ తన బట్టలు చింపుకొని తానును ఇశ్రాయేలీయుల పెద్దలను సాయంకాలం వరకు యెహోవా మందసం ఎదుట నేల మీద ముఖమును మోపుకొని తమ తలల మీద ధూళి పోసుకొనుచు, అయ్యో ప్రభువా యెహోవా, మమ్మల్ని నశింపజేయనట్లు అమోరీయుల చేతికి మమ్మల్ని అప్పగించుటకు ఈ జనులను ఈ యోర్దాను నీవెందుకు దాటించితివి? మేము యోర్దానును అవతల అక్కడ జరిగిందంతా నేను డైరెక్ట్ చెప్తాను, చదువుతూ ఉంటాను. అయితే ఇక యెహోషువ అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎందుకు ఈ విధంగా జరిగిందని చెప్పేసి దేవుని సన్నిధిలో దేవుణ్ణి అడుగుతూ ఉన్నారు. ఇన్ని యుద్ధాలు, పెద్ద యుద్ధాలు అన్ని గెలిపించాడు కదా ప్రభు, ఈ యొక్క చిన్న పురం పైన మేము ఎందుకు ఓడిపోవాల్సి వచ్చింది అని చెప్పేసి వాళ్ళు దేవుని సన్నిధిలో బాగా మొదలుపెడతా ఉన్నప్పుడు దేవుడే ఒకసారి వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నది. 10వ వచనం చూసి పాపం చేసి ఉన్నారు, నేను వారితో చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు. శబ్దమైన దాన్ని కొంత తీసుకొని దొంగిలి పొంగి తమ సామాన్లలో దాన్ని ఉంచుకొని ఉన్నారు. ఓకే, ఈ ఒక్క వచనాన్ని నేను వాక్యంలో మెయిన్గా హైలైట్ చేయాలనుకున్నాను. అక్కడ ఇన్ని వేల మందిని అర్థం చేసినప్పుడు ఓడిపోకుండా ఉన్నప్పటికీ ఆ ఒక్క చిన్న పట్టణం పైన వాళ్ళు ఓడిపోవడానికి కారణం దేవుడు ఏమని చెప్తుందంటే, ఇంతవరకు చాలా నచ్చుకున్న ప్రజలు దీంట్లో శపితమైన ఒకటి తీసుకోండి, దానిలో కొంత తీసుకోండి కదా. శపితమైనది ఎంతో ఉంది, అయినప్పటికీ వాళ్ళు కొంత తీసుకున్నారని వాక్యంలో రాయబడింది. కొంత తీసుకొని దొంగిలి పొంగి తమ సామాన్లు ఉంచుకున్నారు.
ఆ చిన్న కార్యాన్ని బట్టి దేవుడు వాళ్ళకి కావాల్సిన విజయాన్ని దూరం చేసేసాడు. దాన్ని బట్టి ఏ విధంగా ఎంత కఠినమైన శిక్ష విధించబోతుందో ఒకసారి వాక్యం అదే విధంగా చదువులో వస్తే దేవుడు చెప్పాడు వాళ్ళందరినీ ఆ గోత్రాలందరినీ పెట్టించేసి యెహోషువ చేసే కార్యం ముందు వచ్చిన ఒక్కొక్కరిని గోత్రాల వారిగా పిలిచి నెక్స్ట్ డే వాళ్ళందరినీ శుద్ధీకరణ చేసేసుకొని మీరు అందరూ ఒక్కొక్క గోత్రం వయసు నా దగ్గరికి రండి దేవుడికి ఇట్లా తెలియజేసారని చెప్పేసి అన్నప్పుడు 16వ వర్షం దగ్గరికి వెళ్తాం. కాబట్టి యెహోషువ ఉదయమున లేచి ఇశ్రాయేలీయులు వారి గోత్రముల వరుసను బట్టి దగ్గరకు రప్పించినప్పుడు యూదా గోత్రము పట్టబడేది. యూదా వంశమును దగ్గరకు రప్పించినప్పుడు జెరాహీల వంశము పట్టబడేను. జెరాహీల వంశము పురుషుల వరుసను దగ్గరకు రప్పించినప్పుడు చత్తి పట్టబడేను. అతను అతని ఇంటి పురుషుల వరుసను దగ్గరకు రప్పించినప్పుడు యూదా గోత్రంలో జెరాహు ముని మనమడును జత్తి మనమడును కర్మీ కుమారుడైన ఆకాను పట్టబడేను. ఓకే, ఈ వాక్యంలో నుంచి నేను ఆకాన్ని మెయిన్ హైలైట్ చేద్దాం. ఆయన చేసిన కార్యం ఏంటంటే ఆల్రెడీ కొంత శపితమైన నుంచి తీసుకున్నాడు. తీసుకొని దేవుడే తెలుసుకునేంత వరకు కూడా అది చెప్పకుండా ఆపేసి యెహోషువ తెలిసేసుకున్నాడు. అంటే దేవుడి సహాయం బట్టి తెలుసుకున్న విషయం శపితమైన దేవుడికి తెలిసిన తర్వాత అప్పుడు యెహోషువ మాట అప్పుడు యెహోషువ 19వ వచనం అప్పుడు యెహోషువ ఆకాంతో నా కుమారుడా ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు మహిమను చెల్లించి ఆయన ఎదుట ఒప్పుకొని నీవు చేసిన దాన్ని మరువు చేయక నాకు తెలుపని నిన్ను వేడుకోవచ్చున్నాను చెప్పడం. అయితే అక్కడ యెహోషువ ఆకాను పాపం ఒప్పుకోమని చెప్తున్నప్పుడు ఒక కుమారుడికి చెప్పినట్టుగా చెప్తున్నాడు. అప్పటికే సమయం అయిపోయింది. ఒకవేళ ఆకాను కనుక తప్పు చేసినప్పుడే ఒప్పుకొని ఉంటే ఈ శిక్ష ఇశ్రాయేలు ప్రజల పైన పడేది కాదు, ఆకాను కుటుంబం పైన పడేది కాదు. ఆకాను దొంగలించడం కాకుండా ఎట్లాంటి కార్యం చేసిందో 21వ వచనంలో మధ్యలో ఉంచుకుంటాం. అదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నది, ఆ వ్యక్తి దాని కింద అవ్వదాన్ని ఉద్ధరించి తాను చేసినదంతా ఒప్పుకున్నాడు. కాకపోతే ఎప్పుడు ఒప్పుకున్నట్టే దేవుడికి ఆల్రెడీ మొత్తం తెలిసిన తర్వాత యెహోషువ అందరి ముందు జనమందరి ముందు ఆయన పట్టబడిన తర్వాత ఆ నెలలో ఆయన చేసిన కార్యాన్ని బట్టి ఇశ్రాయేలు ప్రజలకు విజయం రాలేదు. ఆకాను ఆయన కుటుంబం ఏ విధంగా అంతం చేయబడిందో ఒక చిన్న వచనం చివరిలో చదువు. 25వ వచనం అప్పుడు యెహోషువ నీవేళ మాకు బాధపరిచేది నేను యెహోవా నిన్ను బాధపరచినగా ఇశ్రాయేలీయులందరూ వాని రాళ్లతో చాలా ఉంటుంది. అక్కడ ఒక ఆగూరు లోయ జరుగుతుంది. దానిలోకి వాళ్ళందరినీ రప్పించేసి ఆయనని వాళ్ళకున్నదంతా ఏమన్నదంట 24వ వచనం జెరాహు కుమారుడైన ఆకాను ఆ వెండిని ఆ పై వస్త్రము ఆ బంగారకమని ఆకాను కుమారులను కుమార్తెలను ఎద్దులను గాడిదలను మందను నేరము వారికి కలిగిన సమస్తము పట్టుకొని ఆకులలో తీసుకొని వచ్చి వాళ్ళందరినీ ఆకాను చేసిన ఒక్క తప్పిదం వల్ల ఏ వంశంలో ఉంటే ఆయన యూదా గోత్రంలో ఉంటాడు. అంత మంచి గోత్రంలో ఉంది ఒక చిరితమైన పని. అక్కడ ఆయన ఎక్కువ తీసుకున్నట్టు రాయబడిన వాక్యంలో కొంత మాత్రమే తీసుకున్నాను చెప్పేసి కొంతనే తొలగించింది. కాకపోతే దేవుడికి వ్యతిరేకంగా చేయడం బట్టి ఆయనను ఆయన కుటుంబాన్ని ఆయన బట్టి ఇశ్రాయేలు ప్రజలందరూ ఉంటుంది. ఈ టాపిక్ నుంచి నేనేం చెప్పాలనుకుంటే దేవుడి దగ్గర నేను ప్రార్థించిన అంశం ఏంటంటే మన కుటుంబంలో మన సంఘంలో లేదా మన ఫ్రెండ్స్ మధ్యలో మనం ఉన్నాం, వాళ్ళ మధ్యలో ఆకారంలాగా మనం ఉంటున్నామా ఏదైనా సందర్భంలో ఆకారం లాంటి క్యారెక్టర్ని ఏదో ఒక అంశంలో మన జీవితంలో కొంత కలిగి ఉంటాం. అక్కడ వాక్యంలో కొంత దొంగతనం చేసిన కొంత 11వ వచనం కొంత దొంగతనం చేసే వారి పరిస్థితి. దేవుడికి మనం అన్నీ చేయొచ్చు, దశంభాగాలు చేయొచ్చు, సైన్యానికి వచ్చి పని చేయొచ్చు, ప్రార్థనలు చేయొచ్చు, అన్నీ చేసినా కూడా
ఏదో ఒక ఆగమ స్వభావం కొంత మనలో ఉందేమో అని చెప్పి ఆ రోజు దేవుడి దగ్గర ప్రార్థన చేస్తున్నప్పుడు నా హృదయంలో దేవుడు బాధ పెట్టింది. అదంతా దేవుడి సన్నిధిలో అప్పుడు ఆఖరికి సమయం లేదు ఒప్పుకోవడానికి. దేవుడి దగ్గర వెళ్ళిపోయాడు. ఆయన కలిగిన సమస్తాన్ని దేవుడు అతను చేసేసి అందరూ కొట్టి చంపేసాడు, లైన్ చేసేసాడు, ఆ కోరికలు పెట్టేసి. దేవుడు ఈరోజు మనకి సమయం విషయం ఇన్ని సంవత్సరాలు నాకు అనిపించింది, ఇన్ని సంవత్సరాలు దేవుడు ఈ మందిరాన్ని మనందరినీ కాపాడుతూ వస్తుందంటే మనల్ని ఎంతమంది ప్రేమిస్తున్నాం దాన్ని బట్టి మనం తెలిసిపోతుంది. ఆకారానికి స్వభావం ఒకవేళ మనలో కొంత ఆయన ఉందేమో మనం ఒకసారి తెలుసుకున్నాం. ఆయన చేయడం ఇలాంటి తప్పు సౌలుగా చేసాడు, అందరూ భక్తులందరూ చేసారు. కాకపోతే సమయం ఉన్నప్పుడు వాళ్ళు ఒప్పుకున్నారు. సౌలు ఒప్పుకోకుండా ఎలాంటి తప్పు చేసిందంటే చిన్న తప్పే చేసింది. ఆయన శత్రు దేశం అంతా హతం చేసి అగగు రాజును పిలిచి అందరినీ చంపేస్తాడు. అక్కడ ఉన్న శ్రేష్టమైన దాన్ని పట్టుకొచ్చుకుంటాడు శత్రు దేశం నుంచి. అగగును అతని భార్య తీసుకుని అంటే వాళ్ళ కుటుంబాన్ని తీసుకొని వచ్చేసినప్పుడు అగగు భార్య ప్రెగ్నెంట్ ఉంటున్నారు. ఆమె పుట్టిన కుమారుడి నుంచి శత్రువులు పుడతా వచ్చి ఏ రోజు వంశావళిలో ఏ రోజు పుట్టే వంశానికి సంబంధించిన ప్రజలు ఎవరు మారిపోయారు. అంటే మన జీవితంలో ఒక చిన్న శబ్దమైందని మనం ఓపెన్ దాన్ని మన జీవితంలో ఉంచుకుంటే అది మన తరతరాలుగా ఆ విధంగా ఇక్కడ శత్రు దేశాన్ని అదే వంశానికి చెందిన ఈ యెహోషువ కాలంలో తప్పు చేసిన ఆ టైంలో ఉన్న శత్రువులు, లేదంటే సౌలు కాలంలో సౌలు విడిచిపెట్టిన అగగు, లేదంటే వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన శత్రువులు, దావీదు రాజుకు శత్రువు ఫైటింగ్ చేసినప్పుడు అడ్డం వచ్చేది వాళ్ళే. దాని తర్వాత మనకు ఎస్తేరు గ్రంథంలో హామాను అనే ఆ శత్రువులు కదా వాళ్ళ వంశం అంటారు. అట్లా వంశం అంతా కొనసాగుతూ వచ్చి చివరికి యేసు కాలంలో కూడా ఆ శత్రు శేషం అనేది వెంబడిస్తూ వచ్చింది. అట్లాంటి చెబితమైనది ఏది కూడా మన జీవితంలో మనం తీసుకోవాలనేది నాకు దేవుడు నాతో మాట్లాడిన మాటలు ఇక్కడ మార్చుకోవడానికి దేవుడు ఇచ్చిన సమయాన్ని బట్టి, అయ్యగారు ఇచ్చిన సమయాన్ని బట్టి మళ్ళీ ఒకసారి మన జీవితంలో ఒకసారి మనం పరీక్షించుకుంటాం. ఇదే విధంగా అబద్ధం కదా, దేవుడు అబద్ధం ఆశీర్వదిస్తానంటే లోతును వెళ్ళేట్టుకుని వస్తుంది. లోతు దాని రోజు వాళ్ళు ఆస్తిపరంగా అన్ని రకాలుగా అభివృద్ధి చెందినప్పటికీ ఆ శక్తితమైన లోతు అంటే ఆయన శక్తితపడ్డాడు నేను అన్నాను. కాకపోతే అట్లాంటి పర్సన్ ఆయన జీవితంలో ఉన్న రోజు సమృద్ధిగా దేవుడు ఆస్వాదించలేదు. కొన్ని ఆశలు ఆపేసారు. లోతు ఎప్పుడైతే వాళ్ళ వర్కర్స్కి అబ్రహాం వర్కర్స్కి గొడవ వాళ్ళు వెళ్ళిపోతాం అప్పుడు ఇంకా ఎక్కువగా దేవుడు అబ్రహాం ఆశీర్వదించారు. అట్లా మన జీవితంలో కూడా ఇప్పటికీ ఇంకా కొన్ని ఆశీర్వాదాలు ఇంకేమన్నా చాలా ఉన్నాయి. అవన్నీ మనం ముందుకోవడానికి మనలో ఉన్న ఆకారం స్వభావం లేదా ఆకారం దాచిపెట్టినట్టుగా మనం దాచిపెట్టకుండా ఒప్పుకుందామని దేవుని సన్నిధిలో అందరికీ తెలియజేస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం. మహాపరిశుద్ధుడైన ప్రభువు నీకు అనేక ప్రశ్న కాలంలో ప్రభు ఇప్పటి వరకు మీరు మాకు ఇచ్చిన కృప పట్టని వాక్యంలో తన ప్రభావ ఆకారం ఏ విధంగా తన శరీరమైన తీసుకొని ఆ రోజు ఇశ్రాయేలు ప్రజల తన ప్రభావ అపజయానికి తన కారణపడి తన ప్రభావ ఆయన ఎక్కువ తీసుకోకుండా కొత్త గమనించింది. ఆ మొత్తం వల్లనే తన ప్రభావ ఇశ్రాయేలు ప్రజలందరికీ నష్టం కలిగింది. ఆయన చేసిన తప్పు వల్ల కుటుంబం తరపున సమస్తం కోల్పోయింది. దయచేసి నాలో ఆత్మీయ స్వభావం లేదా ఆత్మలాగా దాచిపెట్టే స్వభావం ఇంకేదైనా మా చివరిగా మా హృదయంలో ఆత్మీయంగా దయచేసి ప్రభావం మీరు దాన్ని తీసేయండి. మా జీవితంలో తన ప్రభావం శక్తులను తొలగించి సంపూర్ణ ఆరోగ్యం
సంపూర్ణ ఆశీర్వాదాలను పొందుకోవడానికి కృప దయచేసి ప్రార్థిస్తున్నాను. పశువులు ఎంతో తోడుగైన మమ్మల్ని ఉన్న సమయంలో వాకపరచడం పట్ల మీరు తోడుగైన మీకు కూర్చుంటాను. ఏ సమయంలో అడిగి ప్రార్థిస్తున్నాను. దేవుడికి స్తోత్రం. యాంథనీ గారు ఈ విధంగా